ఈరోజు వీడియోలో మనం బౌలింగ్ వేసే ముందు చాలామంది ప్లేయర్స్ అవుట్ చేస్తారు కదా, యాక్షన్ పూర్తి కాకముందే ఎవరైనా క్రీజ్ దాటి బయటికి వెళ్తే వాళ్ళని అవుట్ చేస్తారు కదా. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో. అయితే ఫస్ట్ వచ్చేసి మనం చాలా వీడియోస్లో క్రికెట్ చూస్తున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ అవుట్స్ మనం చూస్తుంటాం. ఇలాంటి చమత్కారాలు చేసేది ప్రజెంట్ మైండ్ ఉన్న బౌలర్స్ మాత్రమే. అశ్విన్ని చూడొచ్చు, ఫస్ట్ ఆ మ్యాచ్ అయితే మీకు గుర్తుంటుంది ఖచ్చితంగా శ్రీలంకతో. సో అప్పుడు అంటే బౌలింగ్ వేస్తున్నప్పుడు యాక్షన్ ఇలా తీసుకున్న తర్వాత ఈడు వరకు మాత్రమే, అంటే ఇలా పూర్తిగా యాక్షన్ రావద్దు. యాక్షన్ వస్తే అది నాట్అవుట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆయన బౌలింగ్ వేస్తున్నప్పుడు క్రీజ్ నుంచి బ్యాట్స్మెన్ బయటికి వెళ్తే యాక్షన్ పూర్తి కాకుండా ఒకేసారి ఇలా స్టంప్ చేస్తేనేమో అవుట్, దానికి నో ప్రాబ్లం, అది అవుట్గా ప్రకటిస్తారు. దాని తర్వాత ఇంకో టైప్, ఇప్పుడు నువ్వు పూర్తిగా యాక్షన్ తీసిన తర్వాత పోయి అవుట్ అని కొడితే అది నాట్ అవుట్, ఎందుకంటే నువ్వు యాక్షన్ పూర్తి చేసినావు కాబట్టి. అయితే నెక్స్ట్ ప్రాసెస్, నువ్వు యాక్షన్ పూర్తి చేయలే కానీ స్టంప్ని హిట్ చేయడానికి పోయినావు, మిస్ అయింది, కానీ సెకండ్ టైం స్టంప్ హిట్ చేస్తారు, అప్పుడు అది నాట్ అవుట్గానే. ఓన్లీ వన్ చాయిస్ మాత్రమే ఉంటుంది, వన్ చాయిస్లోనే అవుట్ చేయాలి ఆ టైంలో. అంతేగాని ఒకసారి మిస్ అయ్యి ఇంకోసారి స్టంపింగ్ చేస్తే అది కుదరదు. దాని తర్వాత యాక్షన్ పూర్తి చేయకూడదు బౌలర్. యాక్షన్ పూర్తి చేసిన తర్వాత పోయి స్టంప్ చేయడానికి వెళ్తే అది నాట్ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాచెస్ గురించి కూడా కొందరికి డౌట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత సిక్స్ కొట్టడానికి వెళ్ళి బై మిస్టేక్ క్యాచెస్ వెళ్తుంటాయి కదా. క్యాచెస్ వెళ్ళినప్పుడు క్యాచ్ పట్టుకున్న తర్వాత మీకు ఒక డౌట్ ఉండొచ్చు, క్యాచ్ పట్టుకున్న తర్వాత చేతిలో ఒక 2 సెకండ్ 3 సెకండ్ హోల్డ్ ఉండాలి అది అని. సో మెయిన్ రీజన్ ఏంటంటే క్యాచ్ అనేది 3 సెకండ్ 4 సెకండ్ కాదు, కంఫర్టబుల్గా పట్టిందా లేదా. ఒక ఫీల్డర్ ఉంటాడు కదా, ఫీల్డరు కంఫర్టబుల్గా క్యాచ్ తీసుకుండా తర్వాత వదిలేయచ్చు సింపుల్గా, అంతే. ఒకవేళ ఫీల్డరు క్యాచ్ తీసుకున్నప్పుడు ఇలా తడబడినట్లయితే అప్పుడు కింద పడితే దాన్ని నాట్అవుట్ ఇస్తారు, అంతే. సో ఇది కన్ఫర్మ్ కాదు. ఫీల్డరు ఖచ్చితంగా క్యాచ్ పట్టుకొని చేతుల్నే పెట్టుకోవాలి 2 మినిట్స్, ఇట్లా 1 సెకండో 3 సెకండో అది ఏమి ఉండదు. క్యాచ్ కంఫర్టబుల్గా పడితే చాలు, అంతే క్యాచెస్కి సంబంధించి. అండ్ ఈ క్రీజ్కి సంబంధించిన ఇది డీటెయిల్గా వీడియో అయితే చేసిన. సో మీకు ఏమన్నా అర్థమైతే కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది అయితే చెప్పిన నా స్టైల్లో. ఇది ఈరోజు వీడియో. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.